హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సరన్ సుమెన్ ఫుడ్ బ్లాగ్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వెజిటబుల్ పలావ్. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని కొద్దిగా వెల్లుల్లి, తగినంత మసాలా దినుసులు వేసేసుకొని ఆనియన్స్ వాడుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో లవంగాలు, సోంపు, తెల్లగడ్డలు, పచ్చిమిర్చి, అల్లము, ఉప్పు అన్నీ వేసి పేస్ట్ చేసి ఆనియన్స్లో వేసేసేయండి. కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా జీడిపప్పుల్ని కూడా యాడ్ చేసేసుకోండి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పొటాటోస్, బఠానీలు, బీన్స్ ఈ 4 వేసుకుంటానండి. ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఒక గిన్నెలో 1.5 గ్లాసు నేను వాటర్ వేస్తానండి. బాస్మతి రైస్ యూస్ చేస్తాను నేను. సో నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఈ వెజిటేబుల్స్ దాంట్లో వేసేసుకోవాలి. బియ్యం కూడా కొద్దిగా నేను ఫ్రై చేస్తానండి, అప్పుడే పొడి పొడిగా వస్తుంది మనకి వెజిటేబుల్ పలావ్ అనేది. సో కల్లుపు కూడా నీళ్ళల్లో వేసేసుకుని కుక్కర్లో 3 విజిల్స్ రానిచ్చుకోవాలి. ఇప్పుడు రైతా ఎలా తయారు చేయాలంటే మరొక ప్యాన్ తీసుకుని తిరగమాత వేసేసుకుని ఆనియన్స్, టొమాటోస్ చేసుకుని కొద్దిగా కొత్తిమీర, సాల్ట్, కావాలంటే కొంచెం పెప్పర్ యాడ్ చేసుకొని పెరిగేసేసుకోండి. అంతే, ఆనియన్ రైతా రెడీ అయిపోతుందండి. అంతేనండి, చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ అండి. అందరికీ నచ్చుతుంది. సో వేడి వేడిగా పలావు విత్ రైతా టేస్ట్ చేసి చూడండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్.